హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తున్నాను. కొర్రలతో కిచిడి చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. 1 గ్లాస్ కొర్రలను తీసుకొని ఇలా ముందే కడిగి నానబెట్టుకోవాలి. కొర్రలు ఒక 5-6 గంటలు నానితేనే బాగా ఉడుకుతాయి. అందుకని వీటిని ముందే నేను కడిగి నానబెట్టాను. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పెసరపప్పుని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం లేకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని ఇలా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఈ నానుతున్న కొర్రల్లోకి తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా కొర్రల్ని రుద్దినట్టు చేస్తూ కడుక్కోండి. కొర్రల మీద ఏదైనా దుమ్ము ఉన్నా సరే పోతుంది. కొర్రలు ఇలా కడిగి పక్కన పెట్టా కదా, ఇప్పుడు మనం కిచిడి ఎలా చేయాలో చూద్దాము. ఈ కిచిడి నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ చాలా కొద్దిగా వేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసిన వెంటనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులోనే ఒక క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇప్పుడేం కుక్ అవనవసరం లేదు. మనకి కొర్రలతో పాటు ఉడుకుతాయి. కొంచెం అట్లా 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసా కదా, ఇప్పుడు మనం ఎసురుకు నీళ్ళు తీసుకుందాము. 1 గ్లాస్ కొర్రలకి నేను ఇక్కడ 6 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను. నేను 6 గ్లాసులు నీళ్ళు తీసుకున్నా కదా ఎసురుకి. నాకు ఈ కిచిడి కొద్దిగా జ్యూసీగా ఉంటేనే నచ్చుతుంది. అందుకని నేను 6 గ్లాసులు ఎసురు తీసుకున్నాను. మీకు పొడి పొడిగా కావాలంటే మీరు 4 గ్లాసులు కానీ 5 గ్లాసులు కానీ నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాము. నీళ్ళు మరిగేదాకా ఇలా మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఎసురు ఇలా మరిగేటప్పుడు మనం ముందే నానబెట్టుకున్నాం కదా కొర్రలు, ఆ కొర్రలు పెసరపప్పు వేసుకోవాలి. కొర్రలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. కుక్కర్ మూత పెట్టాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కరు ఒక 5 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు విజిల్లోని గాలంతా పోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాము. ఇలా ఒకసారి గంటతో కొంచెం మ్యాష్ చేసినట్టు కలుపుకోండి. ఇంకంతే, కిచిడి రెడీ అయినట్టే. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్లో కొర్రలతో కిచిడి చేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో కొర్రలతో దోశ రెసిపీ కూడా ఉంది. ఒకసారి దాన్ని కూడా చూసి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.